చూడండి పిల్లలు, ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 10 kg సస్పెండెడ్ బై ది త్రీ స్ట్రింగ్స్ ఇచ్చాడు, T1 T2 T3 అని సస్పెండ్ చేశాడు. ఎంత సస్పెండ్ చేశాడట? 10 kg మాస్ని సస్పెండ్ చేశాడు. ద టెన్షన్ T2 ఈజ్, టెన్షన్ T2ని మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఈ టెన్షన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అచ్చా, ఇక్కడ ఒక యాంగిల్ ఇచ్చాడండి, యాంగిల్ ఇచ్చాడు, నేను ఇక్కడ రాయలేదు. ఎంత ఇచ్చాడట ఇక్కడ? ఈడ 30 degrees ఇచ్చాడు, 30 degrees ఇచ్చాడు. ఇటు వచ్చేసి 60 degrees ఇచ్చాడు, 60 degrees ఇచ్చాడు మనకి యాంగిల్స్. ఫిగర్లో ఇచ్చాడు మనకి ఇక్కడ. అంటే ఇక్కడ మనం పెట్టచ్చా? సైన్ థీటా కాస్ థీటా పెట్టలేము. ఇక్కడ పెట్టచ్చా? పెట్టలేము. అంటే ఇక్కడ పెట్టచ్చా? ఇక్కడ ఒకటి వేద్దాము నార్మల్, ఇట్లా ఇక్కడ ఒక లైన్ వేస్తే మనం ఇక్కడ పెట్టచ్చు. ఇది జెడ్ షేప్లో వచ్చిందా రాలేదా? వచ్చింది కాబట్టి ఈ యాంగిల్ ఇక్కడ యాంగిల్ అయిపోతుంది 30 degrees. ఇది ఒక జెడ్ షేప్లో వచ్చిందా రాలేదా? ఇది చూడండి, ఇది జెడ్ షేప్, రివర్స్ జెడ్ షేప్. అంటే ఈ యాంగిల్ అయిపోతుంది మనకి, ఇక్కడ ఒక 60 degrees అయిపోతుంది మనకి. అవునా? ఈ యాంగిల్ మళ్ళీ ఇక్కడ పెట్టారు సార్, ఇక్కడ పెట్టండి 60 degrees ఇక్కడ పెట్టండి. ఓకే, సో ఎటైతే యాంగిల్ ఉందో మనం అటు కాస్ థీటా కన్సిడర్ చేయాలి. టెన్షన్ ఏంటి మనకి? T3 కదా. ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు దీన్ని? T3 కాస్ 30 degrees, దానికి పర్పెండిక్యులర్గా T3 సైన్ 60 degrees, సైన్ 60 వేసుకున్నా అండి. ఓకే, ఇది చూడండి T2, ఇక్కడ టెన్షన్ T2నే ఉంది కదా, కాస్ 60 degrees. ఇటు వచ్చేసి ఏముంది? సేమ్ సైడ్, అంటే ఈ పర్పెండిక్యులర్ అయితే సేమ్ సైడ్ వస్తుంది కదా, ఇంకోటి వస్తుంది. ఇది T2 సైన్ 60 degrees. ఓకే, ఇది 30 degrees రావాలండి, చెప్పట్లేదు మీరు. సైన్ 60 degrees. ఓకే, ఇది కాస్ 30 అవుతే సైన్ 30, ఇది కాస్ 60 అవుతే సైన్ 60. ఇప్పుడు దీనికి ఆపోజిట్లో ఏముంది? మనకి వెయిట్ ఉంది, W = mg. mg అంటే మనకి ఎంత తెలుసు? మాస్ తెలుసు 10 grams, g అంటే తెలుసు. వాడు ఇవ్వలేదు కదా g 9.8 తీసుకోమని, మనం 10 తీసేసుకుందాం. అంటే ఇక్కడే రాసేసుకోవచ్చు మనం. మాస్ 10 × 10 అంటే ఎంత అవుతుంది? 100 grams అయిపోతుంది. 100 అయిపోయింది, అవునా కదా? 100 అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోర్స్ రెండు ఈక్వల్ అండి. అంటే T2 cos 60 degrees = సో T3 cos 30 degrees. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, అవునా కదా? ఎంత తీసుకోవచ్చు మనం ఇది? ఇప్పుడు మనం T2 cos 60 అంటే ఎంత మనకి? 1/2, అవునా కదా? సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో T3 cos 30 √3/2, √3/2. ఈ టూ క్యాన్సిల్ అయిందండి. సో ఇప్పుడు T2 వచ్చేసి √3T3. ఓకే, √3T3. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం మనం, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఈక్వేట్ చేద్దామా? ఈ రెండు ఒకటే సైడ్ ఉన్నాయి కదా, ఈ రెండు ఒకటే సైడ్ ఉంటే రెండింటిని యాడ్ చేసుకోవాలి మనం. T2 sin 60 degrees = ప్లస్ యాడ్ చేయాలి, కాదు. T3 sin 30 degrees వెయిట్ ఎంత ఉంది మనకి? 100. ఇక్కడ చేసుకున్నాం కదా, వెయిట్ ఎంత ఉంది? 100. ఈ రెండు సో ఆపోజిట్లో. ఓకే, T2 మనం T2ని √3T3 అని రాసుకోవచ్చు కదా, అంటే ఈ ప్లేస్లో రాసుకోవచ్చు కదా. T2ని √3T3 అని రాసుకున్నాను. sin 60 ఎంత అవుతుంది? √3/2 అవుతుంది. ఓకే, ప్లస్ T3. సో నాకు కావాల్సింది ఇక్కడ sin 60 అంటే sin 30 అంటే ఎంత? 1/2. ఓకే, 100. ఇక్కడ 2 √3 అంటే 3 అయిపోతుంది. T3 √3 కలిపితే 3 అయిపోతుంది, 3/2 అవుతుంది. ప్లస్ సో T3/2 అవుతుంది, = 100. ఓకే, రెండింటిలో నుంచి T3 కామన్ తీసామనుకోండి, సో 3/2 + 1/2 = 100. ఓకే, T3 తీసామనుకోండి, 3 + 1 అవుతుంది, 4/2 అవుతుంది, అంతే కదా. 2 × 2 = 4 అయిపోతుంది, 2. సో 100. సో T3 వచ్చేసి ఈ రెండు ఇక్కడికి వచ్చేస్తుంది, 100/2 వచ్చేసింది. అంతే, ఎంత వస్తుంది మనకి? T3 వాల్యూ వచ్చేసి 50 వచ్చేసింది మనకి. T3 50. వాడు కావాల్సింది ఏంటండి? T2 అడుగుతున్నాడు. T2 అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చా మనం? దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి మరి ఆ T3 వాల్యూని. సో T2 వాల్యూ వచ్చేసి
T3 ఎంత రావాలి, 50 రావాలి కదా. √3 అంటే ఫస్ట్ 50 రాద్దాం. 50 √3. వారికి ఆప్షన్స్ ఇవ్వలేదండి మనకి. అయ్యో ఆప్షన్స్ ఇవ్వలేదు కదా వాడు. ఆప్షన్స్ నేను రాయడం మర్చిపోయాను. T2 వాల్యూ 50 √3. ఈ విధంగా మనం చేసుకోవచ్చు మనం, అంతే కదా. T3 వాల్యూ వచ్చేసి 50 వచ్చింది, 50 √3 వచ్చేసింది. మనకి ఆన్సర్ వచ్చేసి T2 వాల్యూ 50 √3. మనకు ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు మనం, ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా కూడా. ఓకే, సో యాంగిల్ తీయడం నేర్చుకోండి ఫస్ట్. యాంగిల్ దగ్గర మనం cos θ sin θ వేసుకున్నాం అనుకోండి, ఈ విధంగా ఎంత పెద్ద న్యూమరికల్ అన్నా ఈక్వేషన్ 1, 2 పెట్టి మనం ఈజీగా చేయవచ్చు. సరేనా? చూడండి పిల్లలు, ఈ న్యూమరికల్ ఏ నాన్ యూనిఫామ్ రాడ్ ఆఫ్ ఏబీ ఆఫ్ వెయిట్ సస్పెండెడ్. ఏ నాన్ యూనిఫామ్ రాడ్ ఇచ్చాడు ఏబీ, మనకి వెయిట్ ఇక్కడ సస్పెండ్ చేశాడు. మనకి ఇక్కడ 30 డిగ్రీస్, ఇక్కడ 30 డిగ్రీస్. ఇక్కడ వేయగలుగుతామా cos θ sin θ? వేయలేముగా. కాబట్టి వాడు ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద రేషియో ఆఫ్ AG/GB అంటున్నాడు. మనం చూద్దాం ఇక్కడ న్యూమరికల్. సో ఇది ఇలా ఉన్నప్పుడు జెడ్ సింబల్ ఎక్కడ వస్తుంది, ఇలా వస్తుంది. అంటే ఇక్కడ నార్మల్ వేసుకుంటే ఇది 30 డిగ్రీస్ అవుతుంది మనకి. 30 డిగ్రీస్ ఇక్కడ అవుతుంది. దీన్ని టెన్షన్ T1 అని తీసుకున్నాను, దీన్ని టెన్షన్ T2 అని తీసుకున్నాను. ఇలా అని అంటే మనకి ఇది యాంగిల్ వచ్చేసి 60 డిగ్రీస్ అవుతుంది. 60 డిగ్రీస్ అవుతుంది. ఓకే, ఇది ఇంటీరియర్, ఇది ఎక్స్టీరియర్. ఇది ఇంటీరియర్, ఇది ఎక్స్టీరియర్. మనకి ఇది చూడండి, ఇంటీరియర్ మనకి వచ్చేసి 60 డిగ్రీస్ ఇక్కడ, 60 డిగ్రీస్ ఇక్కడ మనకి. ఎక్స్టీరియర్ ఇట్లా జెడ్ సింబల్ ఇట్లా అనుకోండి, జెడ్ సింబల్. ఎక్స్టీరియర్ అంటే ఇటు సైడ్ మనం ఏం రావాలి, T1 cos 30 డిగ్రీస్ రావాలి. ఓకే, ఇక్కడ ఇటు సైడ్ ఏం రావాలి, ఎటు సైడ్ అయితే యాంగిల్ ఉందో అటు సైడ్ అంటున్నా అండి. సో T2 cos 60 డిగ్రీస్ రావాలి. ఇటు సైడ్ ఏం రావాలి మరి మనం ఇట్లా వేసుకుంటే, అంటే ఇటు సైడ్ మనకి T1 sin 30 డిగ్రీస్, ఇటు వచ్చేసరికి T2 sin 60 డిగ్రీస్. ఓకేనా? చూడండి పిల్లలు, ఇప్పుడు మనం వేద్దామా, ఈ రెండు ఈక్వల్ చేసుకుందాం ఫస్ట్. T1 sin 30 = T2 sin 60 డిగ్రీస్. ఓకే, మనకి ఇప్పుడు sin 30 ఎంత ఉంది మనకి, sin 30 చెప్పండి ఈజీగా 1/2. T2 sin 60 చెప్పండి √3/2. ఈ ఇంటూలోనే ఉన్నాయి కదా రెండు, ఈ 2 క్యాన్సిల్ చేసుకోండి. సో T1 వచ్చేసి √3 T2 వచ్చేసిందండి మనకి. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో ఈక్వేషన్ నెంబర్ 2లోకి పోదాం. ఓకే, ఇక్కడ చూడండి T1 cos 30 ఉంది, దీని కిందనే వెయిట్ ఉండాలి, అంటే ఇక్కడే ఉండాలి వెయిట్, కానీ ఇక్కడ మధ్యలోకి వచ్చేసింది. ఏం చేయాలండి, T2 cos 60 పైన ఉంది, ఇక్కడ వెయిట్ ఉండాలి, ఆపోజిట్లో బ్యాలెన్స్ అవ్వాలి కదా, ఇట్లా బ్యాలెన్స్ అవ్వాలి, కానీ ఇక్కడ ఉంది. ఏం చేయాలి, అందుకే నేను న్యూమరికల్ తీసుకున్నాను, మీరు జాగ్రత్తగా చేయండి దీన్ని. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే వెయిట్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ డిస్టెన్స్ని దీంతో మల్టిప్లై చేయాలి. వెయిట్ ఇక్కడ ఉంది, ఇక్కడ రావాల్సింది ఇక్కడికి వచ్చింది, కొంచెం జరిగింది ఇక్కడి నుంచి ఇటు ఇటు జరిగింది కాబట్టి ఈ డిస్టెన్స్ని మల్టిప్లై చేయాలి. దాని రేషియోని మనకు అడుగుతున్నాడు వాడు. చలో చేద్దామా. T1 cos 30 డిగ్రీస్ పైన ఉన్నది చూడండి, పైన ఎంత ఉంది కాస్, T1 cos 30 డిగ్రీస్ ఇంటూ ఏ డిస్టెన్స్ అండి, ఈ డిస్టెన్స్ కదా. ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, ఏ ఇక్కడ మధ్యలో ఎంత ఉంది, G, AG = ఇటు చూడండి పైన T2 cos 60 డిగ్రీస్ ఇంటూ ఈ డిస్టెన్స్ ఎంత ఉందండి, GB. వాడి రేషియో మనకు అడుగుతుంది ఏంటి, AG/GB అడుగుతున్నాడు. ఈజీయే మనకి. T1 cos 30 ఎంత అవుతుంది, √3/2 ఇంటూ AG = T2. సో cos 60 ఏమవుతుందండి, 1/2 ఇంటూ GB. ఓకే, ఈ టూ క్యాన్సిల్ అయిందండి, ఏమో మిగులుతుంది మనకి. T1 కూడా వచ్చింది కదా, ఇక్కడ పెట్టుకోవచ్చు కదా, √3 T2 అని పెట్టుకుందాం ఇంటూ √3 ఇంటూ AG = 2T T2 ఇంటూ GB. ఓకే, నా √3 ఏమవుతుంది, 3 అయిపోతుంది. అంటే సో 3 ఇంటూ T2 ఇంటూ AG అయిపోతుంది T2 ఇంటూ GB. ఓకే, సో లెఫ్ట్ సైడ్ T2 ఉంది, రైట్ సైడ్ T2 ఉంది, క్యాన్సిల్ చేసుకోవచ్చా మనం, T2. ఇంకా మనకు కావాల్సింది ఏంటి, AG/GB వచ్చేసింది కదా. AG/GB ఈ 3ని అడిగి తీసుకెళ్దాం 1/3. ఓకే, వచ్చేసింది మనకి. ఆప్షన్ ఉంది కదా. సో C ఈజ్ ద ఆప్షన్ మనకి. C ఈజ్ ద ఆప్షన్. 1/3 అనేది మనకి ఈ విధంగా ఈజీగా చేయొచ్చు మనం. ఓకే, ఎప్పుడైతే మనకి పర్పెండిక్యులర్ ఇట్లా మనకి ఒక ఫోర్స్ అప్లై అవుతుందో
ఈ టెన్షన్ వలన T1 cos 30 డిగ్రీ దాని కింద వెయిట్ ఉందా లేదా చూసుకోవాలి. అందుకే బ్యాలెన్స్ అవ్వాలి కదా మనకి. ఇక్కడ 2t cos θ మనకి అటు సైడ్ ఉందో దాని కింద బ్యాలెన్సింగ్ అవుతుందా లేదా అని చూసుకోవాలి మనం. అట్లా చూసుకున్న తర్వాత అది బ్యాలెన్స్ అవ్వలేదు అని అంటే ఎక్కడ ఉందే వెయిట్ అని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వెయిట్ ఇక్కడ ఉందని ఇచ్చాడు, వెయిట్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ డిస్టెన్స్ని మల్టిప్లై చేయాలి. అదేవిధంగా నేను చేశాను మల్టిప్లై. ఓకే, నెక్స్ట్ న్యూమరికల్కి వెళ్దామా మనం. 2 masses of 8 kg and 22 kg are connected at the two ends of the light string. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, పుల్లి ఇచ్చాడు, ఫిక్స్డ్ పుల్లి ఇచ్చాడు మనకి. ఓకే, ఫిక్స్డ్ పుల్లి ఇచ్చాడు. మన ఇక్కడ ఎన్ని కేజీలు ఇచ్చాడు మనకి, ఇక్కడ 12 kgs ఇచ్చాడు మనకి, 12 కేజీలు ఇచ్చాడు అంతే కదా. 12 కేజీలు వెయిట్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ 8 కేజీలు వెయిట్ ఇటు సస్పెండ్ చేశాడు మనకి. ఇక్కడ టెన్షన్ ఎక్కడ ఉంటుంది కనుక్కోండి. ఫస్ట్ వాడు ఏమేమి అడుగుతున్నాడు, ఫస్ట్ ఫైండ్ యాక్సిలరేషన్ అండ్ టెన్షన్ ఎటు సైడ్ ఉంటుంది ఇప్పుడు అంటే ఇటు ఒక 12 కేజీలు ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు అలాడి తీశారు కాబట్టి ఈ టెన్షన్ ఇటు సైడ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి అలాడై ఉంది కదా, ఇది టెన్షన్ ఉంటుంది. ఎంత టెన్షన్ ఉంటుంది మరి, సేమ్ టెన్షన్ రెండింటిలో ఉంటుంది. ఎందుకండి, థ్రెడ్ సేమే కదా. ఓకే, తాడు సేమే కదా. తాడు సేమ్ అయినప్పుడు మనకి టెన్షన్ అనేది సేమ్ ఉంటుంది. అంటే ఈ పుల్లి మించి ఇట్లా వచ్చిందండి, ఎక్కడ కూడా దాన్ని కట్ చేసి మళ్ళీ పెట్టలేదు మనం. ఇంకొక థ్రెడ్ మనం ఇక్కడ నుంచి కట్ చేసి పెట్టామనుకోండి, అప్పుడు టెన్షన్ మారిపోతుంది మనకి రెండిట్లలో. ఇక్కడ చూడండి, 12 కేజీలు ఇటు కట్టారు కాబట్టి యాక్సిలరేషన్ అనేది ఈ సైడ్ ఉంటుంది. 12 కేజీలు ఇటు ఉంది కాబట్టి కిందికి తీసుకుపోతుంది ఇది మనకి ఈ థ్రెడ్ని. అంటే దీన్ని కూడా ఇటు లాగుతుంది మనకి, యాక్సిలరేషన్ ఇటు ఉంది. అంటే ఇప్పుడు ఈ మాస్ దగ్గర ఈ వెయిట్ దగ్గర యాక్సిలరేషన్ ఇటు ఉందండి, పైకి ఉంది. ఇది ఇట్లా లాగుతుంది, అవునా కదా. 12 కేజీ ఉంది కాబట్టి ఇట్లా లాగుతుందని అంటే దీని యాక్సిలరేషన్ ఇటు ఉందండి, దీని యాక్సిలరేషన్ ఇటు ఉంది. కరెక్టేనా మనకి. సో రెండు యాక్సిలరేషన్ ఇట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ దీనికి వేయచ్చు మనం. ఓకే, దీని వెయిట్ ఎటు ఉంది, ఇటు సైడ్ ఉంది వెయిట్. ఓకే, ఇక్కడ వెయిట్ ఎటు ఉంది, కింది సైడే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే FBD డయాగ్రామ్ వేద్దాం. దేనికి వేద్దాం FBD డయాగ్రామ్, ఫస్ట్ రైట్ సైడ్ దానికి వేద్దామండి. అంటే 12 కేజీలు దానికి వేద్దాం. FBD ఫర్ 12 kgs, 12 kg దానికి వేద్దాం. ఇప్పుడు 12 kg దానికి వేయండి FBD. ఇది చూడండి ఎలా వేస్తున్నా చూడండి. నేను ఈజీనే, మీకు చాలా ఈజీ. ఓకే, మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. టెన్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి టెన్షన్ పడాలన్నా అవసరమే లేదు. చూడండి, సో T ఇటు ఉంది మనకి, యాక్సిలరేషన్ అనేది కిందికి ఉంది. అవునా. ఏదైతే వెయిట్ ఎక్కువ ఉంటుందో దాన్ని ఫస్ట్ రాసుకోవాలి. అంటే ఇటు సైడ్ లాగబడుతుంది కదా, ఇటు సైడ్ వెయిట్ ఉంది కదా, అంటే యాక్సిలరేషన్ ఇటు సైడే ఉంది కదా. అయితే దీన్ని mg మైనస్ T ఈజ్ ఈక్వల్స్ టు F ఈక్వల్స్ టు MA కదా, M ఇంటూ A. ఓకే, మన దగ్గర ఇప్పుడు మాస్ ఎంత ఉంది, 12 ఉంది కదా, 12 పెట్టండి. 12 ఇంటూ గ్రావిటీ ఎంత అనేది వాడు ఇవ్వలేదు మనకి, 9.8 పెట్టుకోవాలి. మీ ఇష్టం, 9.8 పెట్టుకున్నా. నా క్యాలిక్యులేషన్ ఈజీ ఉంటుందని నేను 10 పెట్టుకున్నాను గ్రావిటీ వాల్యూ. ఇప్పుడు 9.8 ఇచ్చాడు అనుకోండి, న్యూమరికల్లో 9.8 పెట్టండి మనకి. టెన్షన్ T మనం కనుక్కోవాల్సింది. ఇది మాస్ ఎంత ఉంది, మళ్ళీ ఒకసారి 12 ఉంది. యాక్సిలరేషన్ కూడా మనం కనుక్కోవాలి. అంటే రెండు టర్మ్స్ మనం కనుక్కోవాలి. అంటే 120 మైనస్ T ఈజ్ ఈక్వల్స్ టు 12A. ఇక్కడ నుంచి రెండు ఫ్యాక్టర్స్ కూడా మనం కనుక్కోవాలి కాబట్టి దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 పెట్టుకున్నాం మనం. అవునా అండి. ఇప్పుడు మనం FBD ఫర్ 8 grams చేద్దాం. FBD ఫర్ 8 kgకి 8 kg చేద్దామండి. FBD ఫర్ 8 kg. చూడండి, ఇక్కడ 8 kg ఏముంది, ఇక్కడేమో మాస్ అనేది కిందికి, అంటే వెయిట్ అనేది కిందికి వస్తుంది, యాక్సిలరేషన్ అనేది పైకి ఉంది మనకి. అవునా కదా. అంటే యాక్సిలరేషన్ అటు లాగబడుతుంది, అంటే ఎక్కువ వెయిట్ ఎటు ఉంది అటు ఉంది మనకి, ఎక్కువ లాగబడుతుంది అటు సైడ్. అంటే ఫస్ట్ మనం అది రాయాలి, అంటే T రాయాలి మనం. అర్థమైందా పిల్లలు. ఎటైతే యాక్సిలరేషన్ ఉంటుందో, ఎటైతే వెయిట్ ఎక్కువ ఉంటుందో అటు సైడ్ ఫస్ట్ తీసుకోవాలి. దాని తర్వాత దాని ఆపోజిట్ నెక్స్ట్ తీసుకోవాలి. అంటే ఇటు సైడ్ mg ఉంది కాబట్టి mg మైనస్ T అని రాసుకున్నాను. ఓకే, F ఈక్వల్స్ టు MA ఫార్ములా. ఫోర్స్ అనేది ఇటు సైడ్ యాక్ట్ చేస్తుంది. ఫోర్స్ అనేది ఎక్కువగా ఇటు సైడ్ యాక్ట్ చేయడం వల్ల యాక్సిలరేషన్ ఇటు సైడ్ ఉంది మనకి. యాక్సిలరేషన్ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఫోర్స్ mg, దానికి ఆపోజిట్లో T యాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ రెండింటిని మైనస్ చేశాను నేను, అంతే, ఏం లేదు. F ఈక్వల్స్ టు MA ఫార్ములా.
న్యూటన్ సెకండ్ లా. ఎంఏ మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇక్కడ చూడండి ఇటు సైడ్ యాక్సలరేషన్ ఉంది కదా మనకి, ఇటు సైడ్ ఉంది కాబట్టి ఫస్ట్ టీ రాసుకోండి. దానికి ఆపోజిట్గా ఏం నడుస్తుంది, ఎంజీ అనేది నడుస్తుంది. ఎంజీ వెయిట్ అనేది నడుస్తుంది. వెయిట్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకే, ఇప్పుడు టెన్షన్ టీ మైనస్ వెయిట్ ఎంత ఉంది మన దగ్గర, ఇప్పుడు ఇక్కడ వెయిట్ ఎంత ఉంది, 8 ఉంది. 8 ఇంటూ గ్రావిటీ ఎంత 10. ఇప్పుడు ఇక్కడ మాస్ ఎంత ఉంది 8, యాక్సలరేషన్. ఓకే, ఇప్పుడు మనం టీ మైనస్ 80 ఈజ్ ఈక్వల్స్ టు 88. అవునా కదా? సో ఈ విధంగా మనం రెండు ఈక్వేషన్స్ని చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు టీ మైనస్ 80 ఈక్వల్స్ టు 88, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 మనకి. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1, 2ని రెండింటిని సాల్వ్ చేద్దామా? చేయండి, రెండింటిని సాల్వ్ చేయండి. ఇప్పుడు మనం కొంచెం ఒకసారి కెమెరా తీసుకుంటాను. చేశారా పిల్లలు రెండింటిని సాల్వ్ చేయడం? ఎలా చేయాలనేది ఒకదాని కింద ఒకటి వేసుకోండి, టెన్షన్ని క్లియర్ చేసుకోవచ్చు మనం. చేసి చూద్దామా? ఇది కూడా నేను టెన్షన్ని ఒకదాని కింద ఒకటి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది మనకి, ఇక్కడ టీ ఉంది కదా, ఈ ఈక్వేషన్ని ఇంకోసారి రాయాలా నేను ఇక్కడ. సో 120 మైనస్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 120, ఇది ఫస్ట్ది. సో 12A, ఇది 12A ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి ఇక్కడ దీని కింద -80 వేయండి. -80 ప్లస్ టీ, ఈ -80 తీసుకొస్తున్నా ప్లస్ టీ, మనం క్యాన్సిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి అని ఇలా రాసుకోవచ్చు. ఓకే, ఫార్ములాస్ కూడా ఇచ్చాను నేను స్టార్టింగ్లలో. ఆ ఫార్ములాస్లలో వేసినా కూడా యాక్సిలరేషన్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, టెన్షన్ కట్ చేశాను నేను, ఎందుకంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కదా, ఈజీగా కట్ చేయొచ్చు కదా. అప్పుడేమవుతుంది, 120 నుంచి 80 పోతే ఎంత ఉంది, 40 వస్తుంది. 40 ఈక్వల్స్ టు 20 ఈజ్ ఈక్వల్స్ టు ఏ. అంటే 0 0 2 2 4, అంటే యాక్సిలరేషన్ ఎంత వచ్చిందండి, 2 వచ్చింది. యాక్సిలరేషన్ అనేది 2 వచ్చేసిందా యాక్సిలరేషన్? కరెక్టేనా? షార్ట్ కట్ మనకు తెలుసు, అది కూడా ఫార్ములా షార్ట్ కట్ తెలుసు కదా. సో F ఈక్వల్స్ టు MA అంటే యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు ఫోర్స్. F ఈక్వల్స్ టు MA కదా, MA కాబట్టి M మాస్, అంతే కదా. ఫోర్స్లో M ఎంత ఉంది మనకి, M ఎంత ఉంది 12 మైనస్ M1 మైనస్ M2 అనేది ఉంది, ఫార్ములా ఉంది. 12 మైనస్ 8 ఇంటూ G వాల్యూ 10, ఇక్కడ బై 12 ప్లస్ 8 ఎంత ఉంటుంది, 20 ఉంటుంది. ఓకే, సో ఇక్కడి నుంచి వచ్చేసి మనకి ఎంత అవుతుంది, 4 వచ్చేస్తుంది. 4 ఇక్కడ 12 నుంచి తీసేసి 4 ఇంటూ 10, 40. 40/20, 2 క్యాన్సిల్ చేస్తే మన 2 2 4, అంతే వచ్చింది యాక్సిలరేషన్. షార్ట్ కట్లో చూసినా కూడా మీరు యాక్సిలరేషన్ సేమ్ వచ్చింది. చూడండి, నేను షార్ట్ కట్ చేశాను. M1 మైనస్ M2 ఇంటూ 10/G వాల్యూ 10 సో M1 ప్లస్ M2. షార్ట్ కట్ మీకు స్టార్టింగ్లలో మీకు న్యూమరికల్ ఇచ్చాను నేను, చూడండి. దాంట్లో ఎలా చేసినా కూడా మనకు ఏ వాల్యూ 2 వచ్చింది, ఇలా చేసినా 2 వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇంకా టెన్షన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి ఇలా చేస్తే మీరు ఏముంది, టెన్షన్ మీకు రాదు. టెన్షన్ ఎలా చేయాలనేది రాదు మీకు, ఓన్లీ యాక్సిలరేషన్ చేయడం మాత్రం వచ్చేస్తుంది. షార్ట్లో మీకు ఒక్క యాక్సిలరేషన్ అడిగాడు అనుకోండి, ఇట్లా ఫార్ములాలో పెట్టి క్లియర్గా చేసుకోండి, మీరు ఈజీగా చేసుకోండి. ఇంత దూరం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇది అలవాటు అయిపోతుంది మీరు ఎలా చేస్తే. FBD ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోతే ఏమవుతుంది, మీకు ఎక్కడా కూడా మిస్టేక్ పడదు. ఇక్కడ చూడండి ఎంత నీట్గా చేశాను నేను, ఇక్కడ మిస్టేక్ పడదా, మిస్టేక్ పడదు మీకు. ఓకే, ఇప్పుడు టెన్షన్ కావాలి నాకు, మనకి రెండిట్లో ఈజీగా ఇది కనబడుతుంది కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి ఏ వాల్యూ. ఓకే, నేను ఇక్కడ రాసుకుంటున్నా చూడండి పిల్లలు, ఇక్కడ రాసుకుంటున్నాను. టీ మైనస్ MG T మైనస్ 80 ఈజ్ ఈక్వల్స్ టు 80A. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామండి యాక్సిలరేషన్. ఇప్పుడు 80Aలో యాక్సిలరేషన్ ఎంత వచ్చింది మనకు, 2 వచ్చింది కదా, నేను ఇంటూ 2 పెట్టుకున్నాను. M2 16, 2 మైనస్ 80 ఈజ్ ఈక్వల్స్ టు 16. ఓకే, దాన్ని అటు తీసుకెళ్ళండి. T ఈక్వల్స్ టు 16 ప్లస్ 80 ఎంత వచ్చిందండి, 96. టెన్షన్ T ఈక్వల్స్ టు 96. ఓకే, ఏ ఆప్షన్ మనకి సూట్ ఉంది,
ఏ ఆప్షన్ కూడా లేదా? ఏ ఆప్షన్ కూడా లేదు అంటే వాడు 96 అనుకుంటా, ఇది 96 అనుకుంటా. 2 ఇంటూ 96, 96 ఇది 96 కాదు. ఓకే 96 ఇది. ఈ ఆప్షన్ మనకి కరెక్ట్ వచ్చేస్తుంది. 1 2 1 96. అవునా? ఎక్కడ చేయలేక మనం. మరి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూడండి, సేమ్ వస్తుందా రావట్లేదు చూద్దామా. 12 ఇంటూ 120 ఇంటూ 120 మైనస్ ఇక్కడ చేద్దాం. సో ఇంకొక పెన్ తీసుకుంటా నేను. 120 మైనస్ ఇక్కడ చూస్తుందాం. 120 మైనస్ టెన్షన్ టీ ఇజ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ 2, యాక్సలరేషన్ 2 కదా. 120 మైనస్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 24. ఓకే, టెన్షన్ అంటే పంపించండి, దీనికి తీసుకురండి. 120 మైనస్ 24 ఈజ్ ఈక్వల్స్ టు టీ. ఎంత వస్తుందండి? 120లో నుంచి 24 తీసేయాలి. అప్పు తెచ్చుకుందాం 10, ఇక్కడికి వచ్చేసింది మనకి 6, ఇక్కడ రావాలి 11. 11లో నుంచి 2 తీసేస్తే ఎంత వస్తుందండి? 96. అంతే వచ్చింది. టీ ఈజ్ ఈక్వల్స్ టు 96 వచ్చింది. దేంట్లోనే సబ్స్టిట్యూట్ చేయండి, ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ. నేను ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేశాను, ఇక్కడ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేశాను. సేమ్ వాల్యూ వచ్చిందా రాలేదా? టీ వాల్యూ అనేది 96 వచ్చేస్తుంది. అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్. 2 and 96 అది. ఈ 2 and 96 చేంజ్ చేసుకోండి. ఇది 2 and 96 మనకి కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ఏది ఇచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఇది FBD డయాగ్రామ్ తీసుకొని. అంటే ఈ షార్ట్ కట్ చేయొచ్చు కానీ ప్రతిసారి ఉపయోగపడదండి. చూపిస్తాను ఎక్కడ ఉపయోగపడదని. ప్రతిసారి దాన్ని చేంజ్ చేసుకోవాలి షార్ట్ కట్. మరి FBD అయితే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. FBD అయితే మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది మనం ఈజీగా అప్లై చేసి మనం ఇట్లా రాసుకొని కొంచెం టైం ఎక్కువ అవుతుంది. కొంచెం టైం, ఎంత టైం? 1 minute లోపల ఇంకొక 1 minute టైం ఎక్కువ అవుతుంది. తప్పు చేసేదానికన్నా ఇలా చేసుకోవడం మంచిది కదా. క్లియర్గా. నెక్స్ట్ 10th న్యూమరికల్కి వెళ్దామా? ఇంకోటి చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. చూడండి పిల్లలు, 10th న్యూమరికల్కి వచ్చేసాము. దెర్ ఆర్ ఈక్వల్ వెయిట్స్ A, B and C ఆఫ్ మాసెస్ 2 kg హ్యాంగింగ్ ఆన్ అన్నాడు. అంటే ప్రతి ఒక్క మాస్ దగ్గర 2 kg అని పెట్టాడు వాడు. 2 kg అని పెట్టాడు. ఫైండ్ టెన్షన్ బిట్వీన్ ది B and C. అంటే ఈ రెండింటి మధ్యలో టెన్షన్ ఎంత కనుక్కోమంటున్నాడు. తీద్దామా పిల్లలు? ఏం లేదు, ఈజీ, చాలా ఈజీ. చూడండి, ఇప్పుడు ఇది వెయిట్ ఎక్కువ ఉంది, 2 to 4 ఎక్కువ ఉంది కదా. అంటే ఇటు యాక్సిలరేషన్ ఇటే ఉంటుంది కదా. యాక్సిలరేషన్ అనేది ఇటే ఉంటుంది మనకి. దీని యాక్సిలరేషన్ ఎటు ఉంటుంది? ఇటు ఉంటుంది. ఎందుకంటే ఇది వెయిట్ ఉంది కాబట్టి ఇటు లాగబడుతుంది మనకి. ఇటు లాగబడుతుంది కాబట్టి ఇటు యాక్సిలరేషన్ ఉండాలి. సో ఇటు సైడ్ దీనికి ఇటు సైడ్ ఉండాలి. అవునా కదా. ఇప్పుడు దీనికి ఇక్కడ వెయిట్ mg ఉన్నది, ఇక్కడ కూడా mg యాక్ట్ చేస్తుంది. గ్రావిటీ వల్ల కిందికి మాస్ లాగబడుతున్నాయి. 2 వెయిట్ W = mg. ఓకే, ఇప్పుడు టెన్షన్ రెండిట్లలో ఏదో ఒకటే తీసుకుందాం. ఏ టెన్షన్ తీసుకుందాం? టీ అనుకుందాం మనకి. సో ఇది వచ్చేసి టెన్షన్ ఇటు సైడ్ ఉంటుంది, T1 అనుకుందాం. రైట్, T1 టెన్షన్ ఉంటుంది. అంటే కిందికి కూడా ఒకటి ఉండాలి కదా టెన్షను. ఓకే, అంటే ఒకటే థ్రెడ్, ఇక్కడ ఒకటే థ్రెడ్. ఈ టెన్షను కిందికి ఒకటి ఉంటుంది, పైకి ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఈ టెన్షన్ T1 ఇటు సైడు, T1 ఇటు సైడ్ కూడా ఉంటుంది. ఇటు కూడా లాగబడుతుంది ఇదే T1తో. సో ఇదే టెన్షను ఇటు సైడ్. ఒకసారి చూడనా, అక్కడ 2 మాసులు ఉన్నాయండి. ఇట్లా 2 మాసులు ఉన్నాయి ఇట్లా. అంటే ఇది ఇటు సైడ్ లాగబడుతుంది టెన్షన్, ఎంత కొంత టెన్షన్. ఇది కూడా ఇటు కిందికి లాగబడుతుంది కదా. కింది సస్పెండ్ అయింది కదా. ఈ టెన్షన్ T1. ఓకే, FBD వేద్దామండి ఫటాఫట్, క్లియర్ అయిపోతుంది మనకి. ఏంది దీని గురించి FBD వేస్తే సరిపోతుంది. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం Cతో. FBD at C దగ్గర వేద్దాం మనం. FBD at C. సో మనం ఒక మాస్ని ఇలా వేసుకున్నాం అనుకోండి, Cని ఇలా వేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, సో mg కిందికి ఉంది మనకి. ఓకే, ఇదంతా 2 kg. మనకి పైన అనేది టెన్షన్ T1 ఉంది. చలో చేద్దామా? ఫస్ట్ కింది దాని నుంచి వేసుకుంటూ వస్తే ఈజీగా అయిపోతుంది మనకి. సో ఇప్పుడు మనం ఏది వెయిట్ ఎక్కువ ఉంది? యాక్సిలేషన్ ఎటు ఉంది? యాక్సిలేషన్ ఏమో దీనికి ఇటు ఉంది, వెయిట్ ఏమో ఇటు ఎక్కువ ఉంది, mg మైనస్ T1 = m × A.
ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ. ఈ ఫోర్స్ని సబ్ట్రాక్ట్ చేసేసాను. ఇప్పుడు మనం ఎం ఎంత ఉంది, మాస్ మనకి 2 ఉంది కాబట్టి 2 ఇంటూ గ్రావిటీ ఎంత తీసుకున్నాం, 10 తీసుకుంటున్నాం మనం. T1 ఈక్వల్స్ టు సో 2 ఇంటూ ఏ. ఓకే, 20 అని రాసుకోవద్దు. తొందరలో ఏం చేస్తారంటే ఎగ్జామ్ 20 అని రాసుకొని చాలా తప్పులు చేస్తూ ఉంటారు. 2Aని సరిగ్గా రాసుకోండి. 20 - T1 ఈజ్ ఈక్వల్స్ టు 2A. ఇది ఒక ఈక్వేషన్ వచ్చేసిందండి దీని నుంచి, ఎఫ్బిడి నుంచి వచ్చేసింది దీని సిది. ఇప్పుడు ఇంకొకటి ఎఫ్బిడి ఎట్ బి దగ్గర వేద్దామండి. ఇది ఇంపార్టెంట్ మనకి, బి దగ్గర వేయడం అనేది. సో బి దగ్గర ఏముంది మనకి, ఇక్కడ చూడండి, ఇక్కడ బి ఉంది మనకి. ఇప్పుడు బి వేసాను నేను కదా, ఇది బి, ఇది సి. పైన ఏముంది మనకి, టెన్షన్ ఉంది, అవునా కదా. ఇప్పుడు ఏముంది ఇక్కడ, ఇది చూడండి, ఇది తీసేనా, ఎఫ్బిడిది ఇక్కడ వేసాను చూడండి నేను, బీది. ఇక్కడ టెన్షన్ ఉంది, ఇక్కడ వెయిట్ కూడా ఉంది కదా మనకి, ఎంజీ. ఒక రెండు ఉన్నాయి ఇక్కడ, టెన్షన్ T1 ఉంది, పైన ఏమో టీ ఉంది, టెన్షన్ రెండు ఉన్నాయంటే రెండింటిని యాడ్ చేయాలి మనం ఫోర్స్ని. అంటే ఇప్పుడు మనం కింది తీసుకోవాలి కదా మనం, ఎంజీ ప్లస్ T1 మైనస్ పైది సబ్ట్రాక్ట్ చేయండి, T ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. క్లియరా పిల్లలు, ఎఫ్బిడిది? ఓకే, నేను ఇప్పుడు ఏం చేసుకోవచ్చు ఇప్పుడు మనం, సో వాల్యూస్ పెట్టండి దాంట్లో. 2 ఇంటూ 10 అంటే 20 వేస్తున్నా, డైరెక్ట్ వేసేస్తున్నా. 20 ప్లస్ T1 మైనస్ T ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏ. ఇది వచ్చేసి ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 3 వేద్దామా, ఎఫ్బిడి ఎట్ ఏ దగ్గర వేస్తున్నారు అండి. ఎఫ్బిడి వేసుకోండి ఫటాఫట్. ఇదొకటి, పైన టెన్షన్ టీ ఉంది, కింద ఎంజీ ఉంది. ఓకే, ఏ దగ్గర అంటే ఇప్పుడు ఏది వేయాలి, యాక్సలరేషన్ పైన ఉంది కదా, టెన్షన్ ముందు వేసుకోండి. టెన్షన్ టీ మైనస్ ఎంజీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. ఇప్పుడు ఎంత ఉంది టెన్షన్ మనకి, ఇప్పుడు టెన్షన్ మనకు తెలియదు కాబట్టి కనుక్కోవాలి మనం. ఎంజీ ఎంత ఉంది, ఎంజీ ఉంది 2 ఇంటూ 10, 20 వచ్చేస్తుంది, 2A అయిపోతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఏ రెండు ఈక్వేషన్స్ ఈజీగా ఉన్నాయి మనకి. ఈ దీంట్లో T1 T2 ఉన్నాయి. అంటే వాడు ఏం కనుక్కోమంటున్నాడు, T1 కనుక్కోమంటున్నాడు. T1 కనుక్కోవాలంటే T కావాలి, దీంట్లో యాక్సిలరేషన్ కూడా కావాలి. ఓకే, సో మనం ఏం చేద్దాం ఇప్పుడు, దీంట్లో నుంచి ఈ ఈక్వేషన్ ఈజీగా కనబడుతుంది రెండు. ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2. కాకపోతే ఏంటంటే ఇక్కడ T1 టర్మ్స్లో ఉంది, T టర్మ్స్లో ఉంది. ఏం చేద్దామండి మరి, T టర్మ్స్లో ఉంది, T1. ఈ రెండింటిని తీసుకెళ్ళి ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం. అది కూడా వచ్చేస్తుంది మనకి, యాక్సిలరేషన్ వచ్చేస్తుంది. యాక్సిలరేషన్ నుంచి ఈ దాంట్లో ఎంతో కొంత సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అది కూడా వచ్చేస్తుంది. చూద్దామా, మనం సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 1 and 3 ఇంటూ సెకండ్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 20 ప్లస్ T1 ప్లేస్లో ఏం కావాలి, T1 అటు తీసుకెళ్ళండి. 20 T1 అటు తీసుకెళ్తే 20 మైనస్ TA అంటే T1 ప్లేస్లో ఏం రాయొచ్చు మనం, 20 మైనస్ అంతే కదా, 20 మైనస్ 2A వచ్చేసింది. ఓకే, మైనస్ ఇక్కడ టెన్షన్ ఉంది కదా. ఓకే, టెన్షన్ ఏం చేయండి ఇప్పుడు మనం, ఈ టెన్షన్ ఇది పెట్టుకొని అది ఏడు తీసుకెళ్ళండి. ఏమవుతుంది మనకి ఇప్పుడు, 20 ప్లస్ 2A ఈజ్ ఈక్వల్స్ టు 2A. ఓకే, 2A రెండింటిని పెట్టుకున్నా నేను. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది మనకి చూడండి, 20 ప్లస్ 20 మైనస్ 2A మైనస్ వచ్చేసి మైనస్ 2A మైనస్ 20 కదా, ఇది ఈ 20 మైనస్ 2A ఈజ్ ఈక్వల్స్ టు 2A. ఎన్ని 2Aలు వచ్చినాయండి. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి, ఏమన్నా క్యాన్సిల్ అవుతుందేమో. ప్లస్ 20 మైనస్ 20 క్యాన్సిల్ అయిందండి. మైనస్ 2A ప్లస్, ఓకే ఈ 2A క్యాన్సిల్ చేయడం లేదు కదా, లేదు, ఇది మైనస్ 2A కదా, మైనస్ 2A 4A అవుతుంది కదా. చలో చూద్దాంలేండి, చూడండి. 20 మైనస్ 2A మైనస్ 4A ఈజ్ ఈక్వల్స్ టు 2A. ఇది వచ్చిందండి మనకి, ఏ వచ్చేస్తుంది ఇక్కడి నుంచి. ఓకే, ఇప్పుడు మనం ఈ 4ని తీసుకెళ్దాం. 20 ఈజ్ ఈక్వల్స్ టు 6A.
ఏ వచ్చేసింది మనకి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 20/6. ఓకే, 2 3 6, 2 10 20 అంటే ఎంత వస్తుందండి? 3 3 9, 3.9 కాబట్టి ఒకటి పోతుంది, 3.3 వచ్చేస్తుంది మనకి. యాక్సిలరేషన్ అనేది మనకి 3.3 అనేది వచ్చేస్తుంది. కరెక్టా అండి? సో ఈ విధంగా మనం సింపుల్గా మనం యాక్సిలరేషన్ చేయొచ్చు. యాక్సిలరేషన్ 3.3 వచ్చినప్పుడు వాడు ఏమో అడుగుతున్నాడు, ఈ రెండింటి మధ్యలో బి ఆర్ సి మధ్యలో టెన్షన్ ఎంత ఉంది? T1 ఉంది, అంతే కదా. బీసీ మధ్యలో చూడండి ఎంత ఉంది టెన్షన్? T1 ఉంది. వాడు అడుగుతున్నది అదే కదా, ఫైండ్ ది టెన్షన్ బిట్వీన్ ది బి అండ్ సి. బి అండ్ సి మధ్యలో టెన్షన్ T1 ఉంది. ఈ T1 కావాలి మనకి, కాబట్టి ఈ ఫార్ములాలో వాడుకుంటే T1గా వస్తుంది మనకి. సో ఆ ఫార్ములాలో నేను వాడుకుంటున్నాను చూడండి. ఇప్పుడు నేను ఈ ఫార్ములాలో వాడుకుంటున్నాను. సో ఎంత ఇది? 20 - T1 is equals to TA. 20 - T1 వాల్యూ మనకు కావాలి. 2 × 3.3 తీసుకున్నా నేను. 3.3 తీసుకున్నా. ఓకే, 20 దాన్ని అటు తీసుకురండి. 2 × అంటే 3 2 6, 3 2 6, 6.6 ఈక్వల్స్ టు T1. ఓకే, 20లో 6.6 తీసేయండి. ఆ 7 అనుకోండి, లేకపోతే 7 అనుకున్నా 13 వస్తుంది, అంతే కదా. 13 అనేది వచ్చేస్తుంది ఆన్సర్. T1 ఆప్షన్స్ ఇవ్వలేదా నేను? 13 అయ్యే 7 అని తీసుకుంటే, లేదంటే ఇంకా తగ్గి చేసుకోండి. 20లో నుంచి మీరు 6.6ని తీసేయండి. ఓకే, 10లో నుంచి 20 16 తీయచ్చు కదా మనం ఈజీగా. ఎట్లయినా తీయచ్చు అండి, పర్లేదు. 66, లేకపోతే 66/10 వేసుకోండి. 200, 200లో నుంచి 66 తీసేయండి, /10 చేయండి. ఎంత వస్తుంది చెప్పండి? అంతే, నియర్లీ ఎంత వచ్చేస్తుంది? 200లో నుంచి 66 తీసేస్తే 10లో నుంచి 6 పోతే 4, 9లో నుంచి 6 పోతే 3, 1 ఉంటుంది. 134. 134 /10 అంటే 13.4. అంత ఎక్స్ట్రా ఎంత వచ్చింది నాకు? టెన్షన్ T1 ఈక్వల్స్ టు 13.4. ఓకే, అगर ఎగ్జాక్ట్గా చేయాలంటే మీరు 13.4 వచ్చేస్తుంది. లేదు సార్ ఇది రౌండప్ చేస్తే చేసుకుంటా అంటే టెన్షన్ T1 ఈక్వల్స్ 13. ఆన్సర్ని బట్టి మనం ఆన్సర్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఎంతో కొంత పాయింట్లలో ఇచ్చాడు మనకి ఎగ్జాక్ట్గా, పాయింట్లలో చేయండి. పాయింట్లలో లేదు సార్ ఎగ్జాక్ట్లీ రౌండప్ చేసి చేసాడు అంటే టెన్షన్ 13 వచ్చేస్తుంది మనకి, అంతే కదా. సో ఈ విధంగా మనం ఎంత పెద్ద న్యూమరికల్ ఇచ్చినా టెన్షన్ పడకుండా టెన్షన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, యాక్సిలరేషన్ని మీరు షార్ట్కట్లో పెట్టుకోండి. షార్ట్కట్లో పెట్టినా వచ్చేస్తుంది ఇది. యాక్సిలరేషన్ది షార్ట్కట్లో పెట్టినా కూడా మీకు వచ్చేస్తుంది. ఇంత దూరం చేయాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా చేయండి. నేను చెప్పేది అదే, జాగ్రత్తగా చేయండి. ఏ ఈక్వల్స్ టు యాక్సిలరేషన్ కావాలి కదా, ఈ 2 మాస్ని యాడ్ చేయండి. 2 + 2 4. ఓకే, 4 ఇది సబ్ట్రాక్ట్ చేయండి. -2 × 10 డివైడెడ్ బై 2 2 4 4 2 6 6 ఎంత వస్తుంది? 4 నుంచి 2 2 20/6. ఇదే వచ్చింది ఇక్కడ. ఎక్కడ వచ్చిందండి? ఇక్కడ 20/6 వచ్చింది కదా. ఇన్ని స్టెప్పులు వేసినాం సార్, ఇక్కడ ఎందుకు సార్ ఇక్కడ 20/6 వచ్చింది కదా, తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, సో ఇక్కడ కొన్ని మాస్లు చేంజ్ చేస్తూ ఉంటాడు, స్ప్రింగ్ పెడతాడు. అలాంటప్పుడు కండిషన్లలో కొంచెం చేంజ్ అవుతుంది. లేదు దీన్ని పడుకోబెడతాడు, బెంచ్ మీద పెడతాడు. అప్పుడు ఆ కండిషన్లో తీసుకోవడం, షార్ట్కట్ తీసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ఎఫ్బీడీలో పోతే ఎక్కడ కూడా మిస్టేక్ కాదు మనకి. 20/6 అంటే వన్స్ అగైన్ 3.3 వచ్చేస్తుంది. యాక్సిలరేషన్ వచ్చేసి 3.3 అవుతుంది, అంతే కదా. యాక్సిలరేషన్ 3.3. సరే, మరి టెన్షన్ ఎక్కడి నుంచి కనుక్కుంటారు? యాక్సిలరేషన్ అయితే షార్ట్కట్ వచ్చింది. టెన్షన్ ఎక్కడి నుంచి? టెన్షన్ ఫార్ములా కూడా ఇచ్చాను మీకు, కనుక్కోవచ్చు. లేదంటే ఎఫ్బీడీ నుంచి పోయారనుకోండి, ఇంకొక టెన్షనే లేదు మనకి, ఈజీగా వచ్చేస్తుంది. మీ ఇష్టం, ఫార్ములాస్ గుర్తుపెట్టుకుని అలా చేయాలనుకుంటే చేయండి. లేదనుకుంటే నేను ఇదంతా ఎందుకు సార్, చాలా ఫార్ములాస్ ఎక్కువైపోయినాయి మనకి గుర్తుపెట్టుకోవడానికి అని అంటే, మీరు ఎఫ్బీడీ నుంచి తీసుకొని ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇట్లా తీసుకొని చేసుకోవచ్చు. ఎక్కడ కూడా మిస్టేక్ అవ్వదు. నేను ఎక్కడ మిస్టేక్ చేశానండి? ఎక్కడ చేయలేదు. టక్ వెళ్ళిపోతూ ఉంటుంది అంతే ఫ్లో. నెక్స్ట్ న్యూమరికల్కి వెళ్దామా?